జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏంటి మావిగన్ అంటున్నారు ఏంటండి? మావిగాని కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అతని ఇష్టం. అతని నోటికి ఏది వచ్చి అది బాగుతుంటాడు. అది మరి ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా, మా ఎలక్షన్ మేనిఫెస్టోని మావిగన్ లో పెడతాను నేను అంటున్నాడు కదా. పెట్టి వస్తే మంచిదేగా, రమ్మనండి. ఎలక్షన్ వచ్చి మావిగానని పెట్టి, నేను మావిగానయ్యా నాకు ఓట్లు వేయండి అని అడగమను. వేసినప్పుడు ఆ జనం మధ్య ఒప్పుకున్నారు అనుకుందాం మనం కూడా. అది అంటే ఒప్పుకోరు అంటారా జనాలు? ఒప్పుకుంటారు, ఒప్పుకుంది అప్పుడు వాళ్ళుగా చెప్పేది, మనం కాదుగా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, అమరావతి ఒక్కటైతే 29 గ్రామాలే డెవలప్ అవుతాయి, మావిగన్ అయితే 110 కిలోమీటర్లు డెవలప్ అవుతుంది అంటున్నాడు కదా. నిజమేనండి. నువ్వు వచ్చావు 5 సంవత్సరాలు ఉండవు, 3 రాజధానులు అన్నావు, ఏడన్నా కట్టావా? ఏదైనా ఒక సెక్రటరియటో ఒక కోర్టు బిల్డింగో ఏదైనా కట్టావా చెప్పు? ఒక చాట ఏదైనా కడితే, ఒక సెక్రటరీ ఒక చాట, కోర్టు బిల్డింగ్ ఒక చాట, న్యాయ పరిపాలనా భవనం విశాఖపట్నంలో కట్టావా? ఒకటన్నా కట్టావా? 5 సంవత్సరాల్లో ఒకటి కూడా కట్టలేదుగా. అంటే వైజాగ్ లో కట్టాడు కదండి పెద్ద బిల్డింగ్. అది సొంతం కాదు, జనం గవర్నమెంట్ బిల్డింగ్ అని చెప్పలేదు కదా. ఇప్పుడు ఏదో వీళ్ళకి చేత కాక దాన్ని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కట్టావు, దేనికి కట్టావు? నువ్వు ఉండటానికి కట్టుకున్నావు. అది వచ్చే ఆదాయాన్ని బాగొట్టి ఇప్పుడు ఆగం చేస్తున్నావు, దాన్ని ఆగం చేసావు. రుషికొండ అంటే ఇదివరకు జనం టూరిజంగా పోయేవాళ్ళు, దాన్ని పోకుండా చేసావుగా. నువ్వు కట్టుకున్నావు, దానికి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక మైండ్ పట్టుకొని కూర్చున్నారు. అది అంటే ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మీద ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటారు? మరి మతిస్థిమితం లేక ఏంటంటే ఒక మాటతో అంత మాట అన్నారు. ఇంకా రెండో మాట చెప్పకూడదు, దాని గురించి ఇంకొక కామెంట్ చేయకూడదు. అది మతి స్థిమితం లేకపోవటం ఏంటంటే, ఆయన మాజీ ఇప్పుడు మతిస్థిమితం ఉన్నాడు అయితే 3 రాజధానులు అన్నావు, ఆగాల, అక్కడ ఆగల. మావిగాని అన్నావు, అక్కడ ఆగల. నిన్న విజయవాడ అన్నావు, రేపు కడప అంటామేమో, ఎవరికి తెలిసింది? అంటే ఆయన చిత్త చాంచల్యం వల్ల ఇదంతా మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు. అంతే, అర్జెంటుగా జనం అనుకునేది అది ప్రస్తుతానికి. అది ఎందుకంటే మావిగాని అన్నావు, దాని మీద స్టాండ్ అవ్వు. అది కూడా స్టాండ్ అవ్వలేదుగా. నేను విజయవాడ అయితే సరిపోయేదిగా అంటున్నావుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా అమరావతి మీద ప్రేమ చూపిస్తున్నారు కదా. అంటే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? రద్దు చేసావుగా నువ్వు ఉన్నప్పుడు. అసలు ఎందుకు రద్దు చేసావు? రద్దు చేయాలని పెట్టావు కదా, మరి ఎందుకు రద్దు చేయలేకపోయావు? అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులతో కలిసి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టి మొన్న పంపించారు కదా, అక్కడ పరామర్శ. వచ్చే హక్కు ఆడుంది మీకు? అసలు మీకు లేదు హక్కు. మీకు రాజధానిలో అడుగు పెట్టే హక్కు మీకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కదా. పౌరులు కాదని మేము అంటలా. ఇప్పుడు రాజధాని వాళ్ళు బ్రిడ్జి మీద ఆధార్ కార్డులు ఎందుకు చూపించి రావాల్సి వచ్చింది చెప్పండి? వాళ్ళు రాజధాని వాళ్ళు కాదా? ఆ ఊరోళ్ళు కాదా? ఆయా కార్డులు చూపిమ్మన్నారు కదా పోలీసులు. 29 గ్రామాల వాళ్ళు అయితే లోడ పంపన్నారు, లేదా వద్దన్నారు కదా. అది ఎందుకు జరిగింది? ఇప్పుడు ఇదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశా? అదే, అది పాకిస్తానా బంగ్లాదేశ్ అనే వాళ్ళని వద్దండి, అందుకని మిమ్మల్ని వద్దన్నారు వాళ్ళు. అది మీరేమో పోలీసులు వద్దన్నారు, వీళ్ళేమో డైరెక్ట్ వాళ్ళే వద్దన్నారు. అది అక్కడ ఉంది తెలుగుదేశం గోండాలు తప్పితే రైతులు కాదంటున్నారు కదండి. ఇప్పుడు గోండాలో రైతులు, మీ అమ్మటండు గోండాలో చూపించారుగా, రౌండ్లు వేసి చూపించారుగా, మ్యాపుల్లో జనం, న్యూస్ వాళ్ళు చూపించారుగా, ఏ న్యూస్ వాళ్ళు చూపించారుగా, అది చూపించారుగా, ఎవరు గోండాలో ఎవరు మనసులో చూపించారుగా. ఇంకా అంతమంది చాలుగా, మీకు ఇంకేమైనా కావాలా? అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఇక్కడ గోండాలు ఉండారు అన్నావు, కరెక్టే. వాళ్ళని కూడా మ్యాప్ వేసి చూపించు. మీ ఛానల్లో మ్యాప్ వేసి చూపించాలిగా. వీళ్ళ ఛానల్లో మ్యాప్ వేసి చూపించారండి. ఏమని? ఇదిగో ఈడమ్మడు వచ్చినోడు ఈడమ్మడు వచ్చినోడు ఈడని చూపించారుగా. మరి వీళ్ళమ్మడు కూడా చూపి, వీళ్ళ కూడా మ్యాప్ వేసి సాక్షిలో చూపి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అక్కడ ఉంది, వాళ్ళు పొద్దున్న నుంచి స్కెచ్ చేశారు, మమ్మల్ని చంపేయడానికి చూశారు అంటున్నారు కదండి. ఇంకా వాళ్ళు ఇంకా చాలా సౌమ్యంగా ఉండారు, చెప్పాలంటే ఇంకా చాలా సౌమ్యంగా ఉండారు. అది మా లెక్కలో. కోడిగుడ్లతో కొట్టారు, అసలు పద్ధతి అనుకోవచ్చు అంటారండి? కోడిగుడ్లతో కొట్టడం అంటే కరెక్టే అంటారా మరి వచ్చిన వాళ్ళని? ఏమంటే వాళ్ళు విశాఖపట్నం అరసవల్లికి పోతుంటే మీరు కోడిగుడ్లు ఏంది బాటిల్తో బాదారుగా, వాటర్ ప్యాకెట్లతో బాదారుగా, మరి దాన్ని ఏమనాలా? ఇది ఆతకాయల పని. ఇళ్ళు మరి ఆతకాయలు కాకుండా మనుషులు అయింది, ఇళ్ళు ఆతకాయలేగా.
ఆ. అంటే మీరు కొట్టిన వాళ్ళు ఏమన్నా ఆరకాయలు, వీళ్ళు కొట్టిన వాళ్ళు ఆరకాయలు కాదా? ఇప్పుడు అలా నీవు వాళ్ళు అరసవల్లిపోతుంటే అన్ని బాటిల్స్ పెట్రోల్ బాటిల్స్ తెంగారు కదా, మరి అయ్యోరికి చెప్పాలా? సరే అండి, ఇప్పుడు గుడ్లు వేయటం వల్ల మాకు గౌరవం పెరిగింది అంటున్నాడు అంబటి రాంబాబు. పెరగడం మంచిదే, పెరిగితే నీకు పెద్దగా ఓట్లు వేస్తారు వచ్చి జనం వేపించుకోమని వచ్చి. అది అంటే దాని గౌరవం పెరగలేదంటారా ఇప్పుడు రావటం వల్ల? అక్కడికి ఏంది గౌరవం పెరగలేదంటారా? గౌరవం పెరిగిందని నువ్వు అనుకుంటున్నావు, జనం ఏమనుకుంటున్నారు, తెక్కెక్కి ఆడపోయారు అనుకుంటారు. అది మీరు ఏమి మంచి పని ఇప్పుడు ఒకప్పుడు అన్నా కానీ ఆ రాజధాని రైతులు ఎప్పుడన్నా కానీ మీరు పరామర్శించి కనుక ఉంటే ఇవాళ పోతే మిమ్మల్ని హర్షించేవాళ్ళు. ఎప్పుడన్నా ఒక రోజైనా పరామర్శించారా? అంటే ఇప్పుడు పరామర్శకే కదా వెళ్తుంది మేము అంటున్నాం. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది మీకు వాళ్ళ మీద ప్రేమ? అసలు మీకు ఎందుకు వచ్చింది ప్రేమ, ఎందుకు వచ్చింది చెప్పు ముందు. అంటే పోయిన 15 మందే రైతులా? ఏది జగన్ ఎక్కడ పోయిన 15 మందే రైతులా? ఈ కథ వాళ్ళంతా రైతులు కాదా? 29,000 మంది రైతులు కాదా? వాళ్ళ వరకు మాత్రం మేము అవసరం అయితే కోర్టులకు కూడా వెళ్తాం అంటున్నాడు కదా మరి జగన్. పోయి ఇప్పుడు పోయిన వాళ్ళకంటే ఇది ఎక్కువ అయింది, ఇంతకుముందు పోయిన వాళ్ళకంటే ఇదేం ఎక్కువ కాదు కదా. వాళ్ళు రామకృష్ణారెడ్డి పోయాడు, తిరిగి వచ్చాడు, మూసుకొని పోనుకున్నాడు, అసలు కనపడతలేదు మనిషి. ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు బయలుదేరారు. నందిగం సురేష్ కాదు, ఇవన్నీ ఒకే మళ్ళీ అరేందన్నారు, మళ్ళీ పొలం ఇచ్చేసారు. మరి ఆ ఊరోడు మరి నేలపాడు అతను ఒక కిల్లే ఉంది నేలపాడులో, అతను పోయొచ్చాడు. వీడు మావిగా అనగానే వాడికి భయం పుట్టి ఇది కూడా పోయిద్దామని చెప్పి వాడు తెల్లారే ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కలవటం వల్ల కొన్ని సమస్యలు తీరానికి ఏందనేది అర్థమైంది. ఇది ఉండదనేది వాడు వచ్చి అసలు ఉంచడం లేని అనుమానం వచ్చి ఇస్తున్నారు. ఏది ఈయన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఇస్తున్నారు. ఆయన మాట్లాడటం వల్ల రాజధానికి మంచి జరిగిందంట, చాలా మంచి జరిగింది మేము అనుకుంటున్నాం. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.